హెల్త్ న్యూస్ మీకోసం. సిగరెట్లు రోజు చాలా ఏళ్లుగా తాగితేనే ఆరోగ్యానికి హానికరమని చాలా మంది భావిస్తుంటారు. వారాంతాల్లోనో వేడుకల్లోనో ఒత్తిడికి గురైనప్పుడో ఒకటి అరా కాల్చితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా అప్పుడప్పుడు సిగరెట్లను కాల్చడం అనేది తీవ్ర జబ్బుల ముప్పు పెరగడానికి కారణం అవుతుందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగాకులో క్యాన్సర్ కారకాలు, విషతుల్య పదార్థాల వంటి రసాయనాలు సుమారు 7,000కు పైగా ఉంటాయి. రోజు తాగేవారికి, అప్పుడప్పుడు కాల్చేవారికి మధ్య మోతాదులో తేడా ఉండొచ్చు. కానీ హానికారకాల ప్రభావం విషయంలో శరీరం ఈ వ్యత్యాసాన్ని విడమర్చుకోలేదు. ఒకటి అరా కాల్చిన కీలక అవయవాలు, వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. పొగాకు నుంచి వెలువడే పొగకు గుండె రక్తనాళాల వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. పొగ తాగిన మరుక్షణంలోనే రక్తనాళాలు సంకోచిస్తాయి. గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. పొగలోని కార్బన్ మోనాక్సైడ్ మూలంగా రక్తంలో ప్రసారమయ్యే ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. అసలే పొగ అలవాటు లేని వారితో పోలిస్తే అప్పుడప్పుడు సిగరెట్లు తాగిన వారికి కూడా గుండె జబ్బు ముప్పు గణనీయంగా పొంచి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీరికి గుండెపోటు ముప్పే కాదు, పక్షవాతం, రక్తనాళాల లోపలి గోడ పొర దెబ్బతినడం, రక్తనాళాల్లో త్వరగా పూడికలు ఏర్పడడం, రక్తం గడ్డల వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. లక్షణాలు బయటపడేసరికే లోపల జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కాదు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, చుట్టలు, బీడీల విషయంలో సురక్షితమైన మోతాదంటూ ఏదీ లేదని గుర్తుంచుకోవాలని పరిశోధకులు వివరిస్తున్నారు.